ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు వీడియోలో ఒక ప్రవక్త గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆయనే పాత నిబంధన గ్రంథంలో ఉన్న యోనా గారు. అసలు యోనా గారు యెహోవా వాక్కును ఎందుకు అతిక్రమించాడు? ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్లకుండా వేరే ప్రదేశానికి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించాడు? అలా వెళ్ళడం బట్టి ఆయన ఎదుర్కొన్న సమస్యలేంటి? అలాగే యోనా గారు చేప కడుపులో 3 రోజులు ఉండి ఆయన ఏం చేశాడు? ఇలా తన తప్పు తను తెలుసుకున్నాడా లేదా? ఇలాంటి కొన్ని విషయాలు కథలాగా మీకు చెప్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమితయి అనే ఒక ఆయన కుమారుడు యోనా గారు. ఆయనకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిందంట. ఏమనంటే, నినేవే పట్టణానికి నువ్వు వెళ్ళు, అక్కడ వారు చాలా ఘోరమైన తప్పులు చేస్తున్నారు, దేవుని ఆజ్ఞను అన్నిటిని మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, వారి పాపాలని నా దృష్టికి వచ్చాయి కాబట్టి వారు కొన్ని రోజుల్లో ఇంకా నేను వారిపై నా ఉగ్రత వచ్చేస్తుంది, అందుకనే ముందుగానే ఒక హెచ్చరికగా నువ్వు వెళ్ళి వారికి చెప్పు, దేవుని ఆజ్ఞానుసారం విడిచి మీరు తిరుగుతున్నారు, ఇలా అయితే దేవుడు ఉగ్రత మీ మీదకి రాబోతుందని ఒకసారి హెచ్చరించమని చెప్పాడంట. చెప్పినప్పుడు యోనా గారు ఏం చేశాడంటే, దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా దానికి ఆ నినేవే పట్టణానికి అక్కడ ఉన్నవారి జనానికి భయపడో లేదంటే ఎందు నిమిత్తమో తెలియదు కానీ అక్కడికి వెళ్లకుండా తర్షీషు అనే వేరే ప్రదేశానికి వెళ్ళడానికి అటువైపుగా వెళ్ళి ఓడెక్కి బయలుదేరాడు. ఈ నినేవే పట్టణం అనేది చాలా పెద్ద ప్రదేశం, చాలామంది జనం ఉంటారన్నమాట. అయితే ఇది మన ఇశ్రాయేలు దేశానికి శత్రు దేశం. అలాగా ఈయన ఏం చేశాడు, వేరే తర్షీషు వాడెక్కి బయలుదేరితే ప్రయాణం అవుతుండగా ప్రయాణ మధ్యలో చాలా పెను తుఫాను వచ్చిందంట. చాలా భయంకరమైన తుఫాను. ఎలా అంటే ఇక ఓడ మునిగిపోయింది, చాలా గందరగోళంగా అలలు వచ్చి ఓడను కొట్టేసి అందులో వాళ్ళంతా చాలా భయపడిపోయి ఇంకా అందులో ఉంటారు, చాలామంది ఉంటారు కదండి, ఉన్నవారంతానంట వారి దేవతల్ని దేవుళ్ళని ప్రార్థించి మొక్కుబడులు ఇస్తాం, అవి చెల్లిస్తాం ఇవి చెల్లిస్తామని చాలా విధాలుగా ప్రార్థన చేస్తున్నారంట. అయినప్పటికీ గాలి ఇంకా ఎక్కువైపోయి అలల తాకిడికి ఓడలోకి నీళ్ళు వచ్చేస్తుంటే భయపడిపోయి ఏం చేశారంట, కొంచెం బరువు తగ్గితేనా ఈ ఓడ తట్టుకోగలుగుతుందని అందులో ఉన్న చాలా వస్తువులు మటుకు తీసి నీళ్ళలో వేసేసారంట. వేసినప్పటికి కూడా ఇంకా అది అవ్వట్లేదు, వాళ్ళ వల్ల అవ్వక చాలా భయపడిపోయి ఆ ఓడ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన పైన కింద యోనా గారు ఏం చేశాడంట, మంచిగా గాఢంగా నిద్రపోతున్నాడంట ఓడ కింద భాగంలో. అయితే ఈయన వెళ్ళి ఆయనని లేపి, నిద్రపోతా, నువ్వు ఇక్కడ ఇంత భయంకరంగా తుఫాను వచ్చి ఇంత మేము అందరం ప్రాణాలు చేత్తో పట్టుకుని ఉన్నాం, నువ్వేమో చక్కగా పడుకున్నావు, లేచి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నావో ఆ దేవుణ్ణి ప్రార్థించు, ఆయన మనల్ని రక్షిస్తాడేమో అని ఆయనకి చెప్పినప్పుడు ఈయన అప్పుడు లేచి గ్రహించాడనమాట. ఏంటంటే, దేవుని ఆజ్ఞను నేను మీరాను, దేవుని ఆజ్ఞానుసారంగా నేను నడవకుండా నా ఇష్టానుసారంగా వచ్చాను, అందుకనే ఇది ఇలా జరుగుతుందేమో అని గ్రహించి, అయితే అక్కడ ఉన్న వారందరంట దీనికి కారణం ఎవరై ఉంటారో చీట్లు వేసుకుందామని చీట్లు వేసినప్పుడు యోనా గారి పేరు వచ్చిందంట. పేరు వచ్చినప్పుడు ఇలా నీ పేరే వచ్చింది, ఏంటి అసలు కారణం దీనికి అని అన్నప్పుడు ఆయన ఇలాగ చెప్పి, దీనికి కారణం నేనే, మీరు ఏం భయపడద్దు, నన్ను నీళ్ళల్లో వేసేయండి అని చెప్పాడంట. చెప్తే దానికి కూడా వాళ్ళు భయపడ్డారు. ఒక వ్యక్తిని అనవసరంగా ఎందుకు వేయొద్దా ఏంటి అని ఆలోచిస్తుంటే ఆయన లేదు, నన్ను నీళ్ళల్లో వేసేయండి అని చెప్పాడంట. చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఆయన ఎత్తి నీళ్ళల్లో పడేశారంట. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఈయన కోసం ఒక చేపను ఏర్పాటు చేశాడు, పెద్ద చేపను, తిమింగలం అంటారు చూసారా, అలాంటి దాన్ని ఏర్పాటు చేసి ఆయనని నీళ్ళలో వేయటమే ఆ చేప వచ్చి ఈయనని మింగేసినప్పుడు అప్పుడు ఆయనకు కనువిప్పు కలిగింది. నేను అనవసరంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించాను, నా భయానికి చాలా భయపడ్డాను, కానీ ఇది తప్పని తెలుసుకుని చేప కడుపులో 3 రోజులు ఉన్నాడంట. 3 దినాలు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, దేవునికి ప్రార్థిస్తున్నాడు, తండ్రి నేను చాలా తప్పు చేశాను, నేను ఇక ఏంటంటే అగాధ జలాల్లో ఉండిపోయాను, ఇక పైకి వస్తానో లేదో కూడా తెలియదు, నన్ను క్షమించి నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు,
ఇక నేనైతే పైకి రానేమో అని ఆయన చాలా కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట, 3 దినాల తర్వాత ఆ చేపకు ఆజ్ఞ ఇస్తే అదేం చేసిందంట, ఒడ్డుకొచ్చి ఆయనను ఒడ్డున పడేసింది. ఆయన ఎంతైతే పశ్చాత్తాపంతో ప్రార్థించాడో ఆ పశ్చాత్తాపానికి ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. ఆయన ప్రాణాలని నిలబెట్టాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా ఒక పశ్చాత్తాపం అనేది కలిగినప్పుడు దానికి దేవుడు ప్రతిఫలం మనకి ఇస్తాడు. అయితే ఈయన వెళ్ళాడు నినేవే పట్టణానికి. అది ఎంత పెద్ద ప్రదేశం అంటే ఒక 7 రోజులు 10 రోజులు 7 రోజులు తిరిగి ఒక మనిషి నడిస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం, అంత పెద్ద ప్రదేశం అంట. కానీ ఈయన వెళ్ళి ఒక రోజులో ఆయన ఎంతగాత్రం తిరగలడో తిరిగి చెప్పాడంట, ఇలా దేవుని ఉగ్రత మీ పైకి రాపోతుంది, మీరు చాలా తప్పులు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు అని చెప్పినప్పుడు అక్కడ ప్రజలంట ఇది పట్టించుకోకుండా వదిలేయలేదంట. ఆయన చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరూ మారిపోయారంట. మారిపోయి అక్కడ ఉన్న ప్రజలే కాదు, రాజులు, అక్కడ ఉన్న సైనికులు, ఇంకా అందరూ మంత్రులు, శతాధిపతులు అందరూ మారిపోయి దేవుని ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞానుసారంగానంట మొత్తం బట్టలు ఇప్పేసి గోని పట్టాలు పట్టుకుని ఉపవాస ప్రార్థనలు చేశారంట. మనుషులే కాదు, అక్కడ ఉన్న పశువులు, గేదెలు, ఆవులు, ఇంకా ఏదైతే పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా ఉపవాసం ఉంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారంట. ఆయన దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే దేవుడి అనుగ్రహం వారిపై ఉంచి ఆ ఉగ్రతను వారి మీదకి రానికుండా తప్పించాడంట. తప్పించినప్పుడు యోనా గారికి అది నచ్చలేదు. ఇదేంటి వీళ్ళు ఇన్ని తప్పులు చేసి వేరే అప్పుడు ఇస్రాయేల్ వంటి దేశాలని చాలా ఇబ్బందులు పెట్టి వీరు తప్పులు చేసినప్పటికీ దేవుని ఉగ్రత రాలేదు అని అసలు ఈయన నినేవేకి రాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇలాగైనా దేవుని ఉగ్రత వారికి తెలియకపోతే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందని అనుకున్నాడంట. అని ఆయన ఏం చేశాడంట, దేవుని పైన అలిగి కొంచెం కోపగించుకుని ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న డేరాలా కట్టుకుని అక్కడ ఉన్నాడంట. దేవునిపై అలిగినప్పుడు దేవుడు ఆయనకి ఎట్లయినా కనువిప్పు కలిగజేయాలని ఏం చేశాడంట, ఆయన ఉన్న ప్రదేశంలో ఒక సొర చెట్టు అని ఒక మంచి నీడనిచ్చే ఒక చెట్టుని అప్పుడు వచ్చి మొలిపించి దాన్ని అక్కడ ప్రత్యక్షం చేయించాడంట. వచ్చినప్పుడు దాని నీడ నుండి ఆయన ఉంటుండగా అది రాత్రికి ఏమైందంట, ఒక పురుగు వచ్చి దాన్ని మొత్తం తొలిచేసి ఆకులు గీకులన్నీ నిండిపోయేలా చేశాడంట. చేసినప్పుడు చాలా బాధపడిపోయాడంట. అయ్యో ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, అది ఇది అని అనుకుంటున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయనకి మాట చెప్పాడంట, నువ్వు ఒక చిన్న చెట్టు ఎండిపోయి నీకు నీడనిచ్చే చిన్న చెట్టే, నువ్వు ఉన్న ప్రదేశంలో వచ్చిన చిన్న చెట్టు ఎండిపోతేనే ఎంత బాధపడుతున్నావు, మరి అది నినేవే పట్టణం అనేది ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ నశించడం నాకు ఇష్టమవుతుందా అని చెప్పినప్పుడు ఏంటంటే ఏ మనిషి నశించడం నాకు ఇష్టం లేదని దేవుడు యోనాకి తెలియజెప్పాడు. ఆ విషయాన్ని యోనా గ్రహించి తండ్రి నాకు క్షమించని దేవుని తట్టు తిరిగాడంట. నిజమే కదండి. ఈ కథ సారాంశం ఏంటంటే ఎవరినైనా కానీ దేవుడు విడిచిపెట్టడంట. ఎటువంటి తప్పు చేసిన వారినైనా ఒక అవకాశం ఇస్తాడు, 1-2 అవకాశాలు ఇస్తాడు మారడానికి. మన తప్పు మనం తెలుసుకుని లేదంటే దేవుని యందు విశ్వాసం కలిగి మన పాపాలని ఆయన ముందు ఒప్పుకుంటే, మన తప్పుల్ని ఆయన ముందు అంగీకరిస్తే ఎటువంటి తప్పులనైనా ఆయన క్షమిస్తాడంట. అంత క్షమించే గుణం గల దేవుడు కాబట్టి ఆయన నినేవే వంటి ఒక ఘోరమైన తప్పులు చేసిన వారిని కూడా క్షమించి వారి మీదకి ఉగ్రతను రాకుండా అడ్డుకున్నాడు. అయితే యోనా గారిని కూడా మార్చాడు. ఆయన తలుచుకుని అప్పుడు దేవుని అంగీకరించి దేవుని మార్గంలో నడిచాడు ముందుకి. ఈ సారాంశం ఏంటంటే ఇప్పుడు యోనా గారిలాగా అతి తొందరపాటు కానీ లేదంటే అనవసరంగా ఆలోచించడం కానీ, ఒకవేళ మనం ఒకరిని కాపాడకపోతే వారు ఏదో రకంగా పాడైపోతారు కానీ అని ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది, లేదంటే చిన్న కోపం ఉంటుంది. అలాంటి చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న కోపాలే మన జీవితాన్ని అస్తవ్యస్తంగా చేస్తాయి. కాబట్టి ఏ పని చేసినా
ఏది చేసినా మన మన వారిని శత్రువైనా కానీ వారిని క్షమించగలిగే గుణం మనకు ఉండాలి. అలాంటి గుణం కలిగి ఉంటే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఎంత ఉన్నత స్థితిలో ఉంచుతాడంటే ఊహించలేవు నువ్వు. అటువంటి జీవితం మనందరూ జీవించాలని కోరుకుంటూ, తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ అవి తెలుసుకుని దేవునిలో నడవగలిగిన వారే గొప్పవాళ్ళు అవుతారు. అలాంటి గొప్పవాళ్ళు ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటూ, మీ జీవితంలో ఏదైనా తప్పు చేసుంటే ఇప్పుడే దేవుని ముందు సాగిలపడి కన్నీటితో ప్రార్థించండి. దేవుని ముందు ఒప్పుకోండి. ప్రతి ఒక్కరి పాపాలని దేవుడు క్షమించగలడు కాబట్టి అందరూ అలాగ ఉంటారని కోరుకుంటూ, ఆమేన్.